ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా ఒక్క విజయం కూడా అందుకోలేదు. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. సొంత మైదానంలో అయినా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుంది అనుకుంటే అభిమానులకు పూర్తిగా నిరాశ మిగిలింది. వాంకడే వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్ లో ఓడిన రెండో జట్టుగా ఆర్సీబీ సరసన ముంబై నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. చాహల్ 3 వికెట్లు, బౌల్ట్ 3 వికెట్లు, బర్గర్ 2 వికెట్లతో బంతితో చెలరేగడంతో ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌల్ట్ దాటికి రోహిత్ శర్మ, నమన్, బ్రెవిస్ గోల్డెన్ డకౌట్ అయ్యారు. మరోవైపు ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రియాన్ పరాగ్ 54 పరుగులతో తన ఫామ్ ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ సాధించాడు. చేసింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లోనే వికెట్ కోల్పోయింది. మపాక తొలి ఓవర్లోనే జైస్వాల్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే 4వ ఓవర్లో రాజస్థాన్ మరో వికెట్ కోల్పోవాల్సి ఉంది. కానీ హార్దిక్ పాండ్యా క్యాచ్ ను వదిలేశాడు. బుమ్రా వేసిన బంతిని బట్లర్ మిడ్ ఆఫ్ మీదుగా షాట్ కు ప్రయత్నించాడు. హార్దిక్ ఎడమవైపుకు జరిగి క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బాల్ హార్దిక్ ని నియంత్రించలేక జారవిడిచేశాడు. ఛేదన ప్రారంభంలో మరో వికెట్ కోల్పోతే రాజస్థాన్ ఒత్తిడిలోకి వెళ్లేది. ముంబై తిరిగి మళ్లీ పోటీలోకి వచ్చేది. దీంతో కీలక సమయంలో హార్దిక్ క్యాచ్ మిస్ చేయడంలో ముంబై డగౌట్ లో ఉన్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నిరాశ చెందారు. మరోవైపు క్యాచ్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన హార్దిక్ కు రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. గొప్ప ప్రయత్నం అంటూ క్లాప్స్ తో ప్రోత్సహించాడు. హిట్ మ్యాన్ రియాక్షన్ తో రోహిత్, హార్దిక్ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టమవుతోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్లు ముంబై ఓటమి గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించాడు. ప్రారంభమైన మొదటి నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పఠాన్ దారుణంగా విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నాడు. ఇతర మ్యాచ్ల గురించి కూడా ఇర్ఫాన్ స్పందిస్తూ ముంబై మ్యాచ్ల్లో మాత్రం అతడి రియాక్షన్ భిన్నంగా ఉంది. హార్దిక్ పేరును ప్రస్తావించకుండా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. 20 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా 34 పరుగులతో ప్రతిదాడికి దిగుతూ స్కోర్ బోర్డు ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే కుదురుకున్నట్లుగా కనిపించిన హార్దిక్ చాహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జట్టులో టాప్ స్కోరర్ అయిన హార్దిక్ బ్యాటింగ్ గురించి ఇర్ఫాన్ పఠాన్ పరోక్షంగా ట్వీట్ చేశాడు. ఆట గురించి బాగా తెలిసిన వాళ్లకు ఇది అర్థమవుతుంది. మీరు కుదురుకుంటే జట్టును ఆఖరి వరకు తీసుకుని వెళ్లాలి అని ఇర్ఫాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో మాజీ ప్లేయర్లు సైతం హార్దిక్ పాండ్యా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.